క్యాబ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బిల్ పాస్ చేసిందో దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకంటే చాలా అపోహలు వినిపిస్తున్నాయి ప్రజల్లో మతపరంగా. అసలు ఏముంది ఈ బిల్లో? క్యాబ్ అనేది ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పని అంటున్నాము. దాని పేరులోనే ఉంది సవరణ అనేది, చట్ట సవరణ బిల్ ఇది. అందరూ ఇప్పుడు ఏదో కొత్తగా భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదో ఒక ముస్లింలకనో లేకపోతే ఒక మతానికి సంబంధించి వ్యతిరేకంగా వెళ్తున్నారనో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పని అనుకుని ఒక అపోహ అనేది ప్రజల్లోకి వదులుతున్నారు ప్రతిపక్షాలు, అంటే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, జాతీయ స్థాయిలో. కానీ వాస్తవం ఏమిటంటే ఈ సిటిజన్షిప్ బిల్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది 1955లోనే వచ్చింది. ఆ 1955లో వచ్చిన దానికి ఇప్పుడు 2019లో దానికి ఒక సవరణ చట్టం చేశారు, అంటే అమెండ్మెంట్ చేశారు. ఎందుకంటే 1955లో చేసిన తర్వాత ఆ తర్వాత కూడా రాజీవ్ గాంధీ గారు, అంటే ఆ తర్వాత చాలాసార్లు పార్లమెంట్లో అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని సవరణ తీసుకొని రావాలి అని చెప్పని ప్రయత్నించినప్పటికీ కూడా అంత పెద్ద స్థాయిలో అంటే జరగలేదు అది. కానీ ఇది ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ లిస్ట్, అంటే కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉన్నటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వము వాటిని అమలు పరచాల్సిందే అని చెప్పని సుప్రీంకోర్టు కూడా చెప్తూ ఉందన్నమాట. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. అసలు బేసిక్గా దీనికి ఇంతకుముందు చట్టంలో ఏముంది, ఇప్పుడు ఏం సవరణ చేశారు అనేది కూడా తెలుసుకోకుండా ఒక మతానికి సంబంధించిన వారు ఉంటే, మరి ముఖ్యంగా ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా అంటే దేశవ్యాప్తంగా ఒక ప్రొటెస్ట్ని చేస్తూ ఇదేదో దేశంలో ఉన్నటువంటి ముస్లింలని ఈ దేశం నుంచి తరిమి వేయాలని చెప్పని అలాంటి కుట్ర పన్నుతున్నారు అని ఒక అపోహ క్రియేట్ చేసి ఈ దేశం మొత్తము శాంతి భద్రతలకి, అంటే ఒక సామరస్యంగా శాంతిపూర్వకంగా ఉన్నటువంటి దేశంలో చిచ్చు పెట్టడానికని ప్రయత్నిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే అప్పట్లో 1955లో ఉన్నటువంటి చట్టంలో సెక్షన్ 3, సెక్షన్ 4, 5, 6 ఇలా కొన్ని సెక్షన్స్లో పొందుపరిచింది ఏంటంటే ఏ పౌరుడైనా సరే సెక్షన్ 3 అంటే బై బర్త్, ఈ దేశంలో బై బర్త్ పుట్టిన వాళ్ళకి ఈ దేశ పౌరసత్వం లభిస్తుంది. లేదు అంటే మన తల్లిదండ్రులు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి ద్వారా బిడ్డలకి సంక్రమిస్తుంది పౌరసత్వం. అలా కాదు అని అనుకుంటే కనుక రిజిస్ట్రేషన్ ద్వారా, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆవిడకి పౌరసత్వం లభించింది. అలా అది కూడా కాకుండా ఇంక కొన్ని రకాలు ఈ దేశంలో భూమి కొంటేనో లేకపోతే కనుక ఇంతకుముందు చట్టంలో 11 సంవత్సరాలుగా భారతదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి వారికి పౌరసత్వం ఇవ్వాలన్నట్టుగా ఉందన్నమాట. అంటే పూర్వపరాలన్నీ తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అది ఇప్పుడు 2019లో బిల్లుని సవరణ చేశారు, అది అమెండ్మెంట్ చేశారు. 11 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దాన్ని 5 సంవత్సరాలకు తగ్గించారు. అంటే డిసెంబర్ 2014కి ముందు ఈ దేశంలో వచ్చినటువంటి వారందరూ కూడా ఈ దేశంలోకి అక్రమ వలసదారులు కారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ముస్లిమేతర మతాలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు 3 ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ ముస్లిమేతర వర్గ ప్రజలు, మత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ బిల్లు సంబంధించినది. అంతేకాని ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఉన్న హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, ఇతర ఏ మతాల వారికి కూడా ఈ బిల్లు సంబంధించినది కాదు. అలాంటప్పుడు మరి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా ఎందుకు అనవసరంగా ప్రొటెస్టులు చేస్తున్నారు అంటే కేవలం ప్రతిపక్షాలు, అంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో మతాల పట్ల చిచ్చు పెట్టాలని చెప్పని అనుకుని మన అంటే హిందుస్థాన్ అయితే ఉందో మన భారతదేశాన్ని పలచన చేయడం కోసం అని చెప్పని కుట్రలో భాగంగానే ఇటువంటి అపోహల్ని సృష్టిస్తూ ఉన్నారు. ఎందుకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఇప్పటి వరకు ఈ చట్టంలో ఏం పెట్టారంటే ముస్లిమేతరమైన ఇప్పుడు ఒక పార్సీ, సిక్, జైన్, అలా క్రిస్టియన్స్, హిందువులు ఇంతకుముందు చెప్పినటువంటి 3 దేశాల్లో వారు మతపరమైనటువంటి ఇబ్బందులకి, ఎందుకంటే 1947లోనే అప్పట్లో ఉన్న ప్రభుత్వము, ఇరు దేశాలటువంటి ప్రభుత్వాల్లో ఉన్న ప్రధానమంత్రులు, మన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో పెద్దలు, వారందరూ కలిపి దేశము మత ప్రాతిపదికన విడిపోయింది కాబట్టి ఆయా దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఆ మైనారిటీలకి ఆయా దేశాలు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించనిచో అంటే అందులో వైఫల్యం చెందితే కనుక వారు తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోయినప్పుడు ఆ స్వదేశం వీరికి రక్షణ కల్పించాలని ఒక ఒప్పందం చేసుకున్నారు. మన భారతదేశం లౌకిక దేశం. మనం అందరికంటే
ఏంటి ఈ భారతదేశంలో ఉన్న వారికి ఒక పర్టికులర్ మతం అంటూ లేదు, అందరికీ భారతీయత అంటేనే మతం, అది మనందరికీ తెలుసు. అందుకనే మన దేశంలో ఇతర మతస్థులు ప్రెసిడెంట్లు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, ప్రజాప్రతినిధులు అయ్యారు, అన్ని విధాలుగా. అంటే మనం అసలు విభజించి చూసుకోవాల్సిన, కంపేర్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. అయినప్పటికీ కూడా ఇతర దేశాలు, ఈ 3 ఇస్లాం దేశాల్లో మటుకు హిందూయేతర అంటే మన ముస్లిమేతర మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నరకం కంటే కనిపించేది. ఈ 1947 నుంచి కూడా కొన్ని లక్షలాది మందిని చంపేయడము, లేదంటే కనుక మతంలోకి మారండి లేకపోతే చంపేస్తామని ఆడవారిపైన అత్యాచారాలు, మానభంగాలు, ఇలా అసలు రకరకాలుగా అంటే ఎన్నో విధాలుగా వాళ్ళకి హింసలకి గురి చేస్తూ ప్రత్యక్ష నరకం వాళ్ళకి చూపించారు. అలాంటప్పుడు చాలామంది ముస్లిమేతర వాళ్ళు ఈ భారతదేశంలోకి అక్రమంగా వాళ్ళు వలస వచ్చి ఇక్కడ శరణార్థుల్లాగా వచ్చారు. అలాంటి శరణార్థులని ఇప్పుడు ఎప్పుడో 1955లో ఆల్రెడీ బిల్లు ఉంది కాబట్టి దాన్ని కొన్ని సవరణలు చేస్తూ ఆ విధంగా అంటే ఈ దేశంలోకి వచ్చినటువంటి శరణార్థులని మనము స్ట్రీమ్లైన్ చేయాలి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని భావించారు. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉన్నటువంటి వారు చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370 కానివ్వండి, లేకపోతే ట్రిపుల్ తలాక్ కానీ, అయోధ్య రామ జన్మభూమి విషయం కానివ్వండి, ఇంకా ఇలాంటివి ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ ఉండిపోయినటువంటి అన్నిటిని కూడా వారు పరిష్కరించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ పౌరసత్వానికి సంబంధించింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు చాలా అతి ముఖ్యమైనది కాబట్టి దీన్ని కూడా సవరణ చట్టం చేశారు. ఇకపోతే ఒక క్వశ్చన్ అందరికీ వస్తుంది, ఏంటంటే అది మరి ముస్లిమేతలు అంటే ఈ దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఈ అంటే 3 దేశాలని చెప్పాను కదా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు, భారతదేశంలోకి వచ్చినటువంటి ముస్లింలు మరి వారిని ఎందుకు చేర్చట్లేదు అని వారిని కూడా అంటే ట్రిబ్యునల్ పెట్టారు. వారిని యొక్క అంటే పూర్వపరాలు పరిశీలించిన తర్వాత అది చట్టంలో చేరుస్తారో లేదని చేర్చాలనేది ప్రతిపాదనలో కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి ఈ లోపల ఇవేమి తెలుసుకోకుండా ఎందుకు మరి ఇంతలాగా ఎజిటేషన్ చేస్తున్నారు, గొడవలు పెడుతున్నారు, ముస్లింలని తరలించేస్తున్నారు, లేదంటే ఇది ఒక హిందూ మతానికో హిందూ ధర్మానికో సంబంధించిన అంశంలాగా చూస్తున్నారు అనేది విఘ్నులు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఆలోచించాలి. మరొక్కసారి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలామంది పాకిస్తానీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఎంతోమంది రచయితలు, బాలీవుడ్లో ఉన్నటువంటి ఫిలిం డైరెక్టర్స్ కానీ ఇలా ఎంతోమంది, అంతెందుకు దలైలామా గారు వారు కూడా భారతదేశంలో పౌరసత్వం పొందారు. శరణార్థులలాగా వచ్చేవారికి ఈ ఇస్లాం దేశం నుంచి వచ్చినటువంటి శరణార్థులకి ఆల్రెడీ చట్టం ఉన్నది కాబట్టి దానిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కొన్నిపాటి సవరణలతోటి. అలాగే ఇప్పుడు శ్రీలంకని పోలుస్తున్నారు. శ్రీలంకలో ఉన్నటువంటి వారిని, అక్కడి నుంచి వచ్చిన వారికి ఎందుకు ఈ పౌరసత్వం ఇవ్వట్లేదు అని అంటే ఈ పౌరసత్వం అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది కేవలం భూభాగాన్ని అంటే మన భారతదేశ భూభాగాన్ని ఆనుకొని, లేదంటే భారత భూభాగంతో ప్రత్యక్షంగా పరోక్షంగా విభజించబడి విడిపోయినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అప్లికేబుల్. శ్రీలంక అనేది భారత భూభాగంలో లేదు కాబట్టి దాని గురించి అంటే అక్కడి నుంచి వచ్చిన శరణార్థుల గురించి ఈ చట్టంలో పొందుపరచలేదు. దీన్ని మనం అందరం అర్థం చేసుకొని ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడికి అప్లికేబుల్ కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి ఏ ఒక్కరికి ఇది అప్లికేబుల్ కాదు. ఈ బిల్లు కేవలము ఒక మతపరమైన ప్రాతిపదికన విడిపోయినటువంటి పాకిస్తాన్, అక్కడి నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ముస్లిమేతర మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఆ శరణార్థులు, భారతదేశంలో ఉన్నటువంటి శరణార్థుల కోసం మాత్రమే పెట్టబడింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి ఏ ఒక్క ముస్లిం సోదరుడికి కూడా సంబంధించిన బిల్లు కాదు. ఈ బిల్లు ద్వారా వారు అసలు ముస్లిం మన సోదరులందరూ కూడా కించిత్ కాదు కదా, ఆవగింజంత అయినా సరే మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం అంతా భారతీయులాగా ఈ దేశంలో పుట్టిన ఉంటే కనుక మనకి ఇంతకుముందు చెప్పినట్టు తల్లిదండ్రుల ద్వారా కానీ ఇతర రిజిస్ట్రేషన్ ద్వారా కానీ మనకి పౌరసత్వం ఉండుంటే కనుక
మనం లీగల్గా ఈ దేశంలో ఉంటే కనుక అది హిందూ అయినా ముస్లిం అయినా ఇతర మతస్థులైనా మనకి ఈ దేశం పైన హక్కు ఉంది, మనకు సంబంధించిన బిల్లు కాదు. కాబట్టి ఇది ప్రజలంతా అర్థం చేసుకోండి. ఈ బిల్లు గురించి అనవసరమైన ప్రొటెస్టులు చేయొద్దు. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే కనుక అన్ఫార్చునేట్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వము క్యాబ్ బిల్లుకి తమ సమ్మతిని పార్లమెంట్లో తెలిపారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ నిన్న మొన్న చూస్తున్నాము రాయలసీమలో ఇదే ప్రభుత్వానికి చెందిన ఒక మైనారిటీ మంత్రి గారు ప్రొటెస్టులు చేయిస్తున్నారు క్యాబ్కి వ్యతిరేకంగా అని. దయచేసి ప్రభుత్వమే సపోర్ట్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఇటువంటి ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ప్రొటెస్టులు మాని దీని గురించి ప్రజలకి వివరించి ఈ దేశం మనది, ఈ మట్టి మనది, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానమే, మనది ఒకటే మతం, మనది ఒకటే కులం, మనది ఒకటే జాతి, అదే భారతీయత అనేది చాటి చెప్దాము. ఈ క్యాబ్ని అందరం వెల్కమ్ చేద్దాం. ఎందుకనంటే ఇటువంటి అక్రమ వలసదారులు ఇప్పుడు ఏదైనా దేశంలో కనుక మనం వెళ్తే వీసా తీసుకుని జీవనోపాధి కోసం మనం వెళ్తే లీగల్గా మనం పని చేసుకోవచ్చు. అలా కాకుండా మనం వేరే దేశానికి అక్రమంగా వెళ్తే ఏ దేశమైనా జైల్లో పెడుతుంది, డిపోర్ట్ చేస్తుంది, లేదంటే చంపేస్తుంది. మన దేశం మటుకు లీగలైజ్ చేస్తామని చెప్పారు. అది ఇక్కడ అక్రమ వలసదారులు కనుక మనం గుర్తించలేకపోతే ఈ దేశంలో ప్రతి సందర్భంలోనూ జరుగుతున్నటువంటి దాడులు, మానవ బాంబు లాంటి దాడులు ఏవైతే ఉన్నాయో, అరాచకాలు, అకృత్యాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టడము చాలా కష్టమవుతుంది. ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వము అలానే శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీన్ని మనం ఒక మూమెంట్ లాగా తీసుకెళ్ళి ఈ బిల్లుని వెల్కమ్ చేద్దామని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ బిల్లు ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం? గాంధీ గారి టైంలో ఏదో 1955 అండి. అంటే 1947లో దేశం విడిపోయినప్పుడు రాత్రి ఇలానే మన భారతదేశము పాకిస్తాన్ ఇవి విడిపోయినప్పుడు ఏమైందంటే మత ప్రాతిపదికన ఈ దీంట్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు, అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అది పాకిస్తాన్ అయింది, మనది హిందుస్థాన్ అయింది. అయినప్పటికీ మన లౌకిక దేశం కాబట్టి హిందుస్థాన్ని ఇండియానో ఇంకేదోనో అంటే ఇతర వర్గీయులు మనం లౌకికంగానే ఉన్నాం, లౌకికవాదాన్ని పెంచి పోషిస్తున్నప్పటికీ కూడా సమాన హక్కుల్ని కల్పిస్తున్నప్పటికీ కూడా కొన్ని రాజకీయ శక్తులు అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని రాజకీయ శక్తులు కొన్ని అసాంఘిక శక్తులు కలిపి ఈ దేశాన్ని అంటే ఈ దేశంలో శాంతి భద్రతలని ఈ దేశ ప్రజల యొక్క సౌభాగ్యాన్ని మన యొక్క సుఖ సంతోషాలని దూరం చేయాలని చెప్పని వారి స్వార్థ రాజకీయాల కోసము కొన్ని స్టూడెంట్ యూనియన్లని రెచ్చగొట్టి కొన్ని మతపరమైనటువంటి అంటే గొడవలు తగాదాలు పెడుతూ ఈ దేశ ప్రజలందరినీ కూడా అంటే మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అటువంటి వారు ఇప్పుడు దీన్ని ఒక అపోహలాగా సృష్టించి ఎప్పుడో 1947లో ఇరు దేశాల ప్రధానమంత్రులు మాట్లాడుకొని 1955లో సిటిజన్ యాక్ట్ అని చెప్పిన బిల్లు తీసుకొని వచ్చారు. 1955లోనే తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా రాజీవ్ గాంధీ గారు కూడా 1985లో ఏదైతే ఉందో అప్పుడు కూడా ఆయన ఇలానే అంటే ప్రయత్నించారు. ఆయననే కాదు చాలాసార్లు పలు సందర్భాల్లో పార్లమెంట్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పటికీ కూడా ఇలా అంటే ముందుకు అనేది వెళ్ళడం జరగలేదు. ఇంతకుముందు కొంతమందికి ఇచ్చారు కూడా, అంటే రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి ఇలా మన భారత పౌరసత్వం ఇస్తూనే ఉన్నారు. ఇది ఈరోజు కొత్తగా ఏమీ జరగట్లేదు, కొత్తగా ముస్లింలకి వ్యతిరేకంగా ఏమీ జరగట్లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అన్ని మతాలకి ఇంక్లూడింగ్ ముస్లింలతో సహా ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడి హక్కు మన భారతదేశ పౌరసత్వం. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ బిల్లు కేవలం ఈ దేశ విభజన జరిగిన సమయంలో ఇతర దేశాల్లో ఇస్లామిక్ 3 దేశాల్లో మతపరమైనటువంటి ధర్మపరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ముస్లిమేతర, ఎందుకంటే ఆ దేశాల్లో ఇస్లామే మెజారిటీ కాబట్టి ముస్లింలకు అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది కాబట్టి అలాంటి శరణార్థుల కోసం మాత్రమే, వాళ్ళు ఆల్రెడీ అక్రమంగా ఇక్కడికి వచ్చి ఉంటున్నారు శరణార్థులు, ఇప్పుడు వాళ్ళని చూసి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడం ద్వారా అందరం కలిసిపోయి వారు కూడా దేశ అభివృద్ధిలో పాటుపడతారు, ఈ దేశం కూడా అన్ని విధాలుగా ముందుకు వెళుతుంది, ఇలాంటి అంటే అసాంఘిక శక్తులు కూడా తగ్గుతాయి ఎడ్యుటేషన్స్ అనే ఉద్దేశంతో దీనికి సవరణ చేయడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయిపోయింది. ఇప్పుడు ఏదో జరగాలో అదే జరుగుతుంది. ఇటీవల మీరు గవర్నర్ గారిని కలవడం జరిగింది కదా, ఎందుకని? నేను అంటే డిఫరెంట్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ నేను చాలా వివిధ రకాల సంఘాల్లో కూడా ఉంటానండి. అందులో ముఖ్యంగా సౌత్ ఇండియన్ నాన్ గవర్నమెంటల్ చారిటబుల్ ట్రస్ట్ అని 6 రాష్ట్రాల్లో 1200 NGOలకి నేను ప్రెసిడెంట్ లాగా ఉన్నాను. మేము ఈ అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎప్పటికప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క ఇబ్బందులు, వారి అంటే టెక్నాలజీని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రభుత్వ పార్ట్నర్షిప్లు అంటే ప్రభుత్వంతో ఎలా భాగస్వామ్యం కలగాలి, అలానే ప్రజలకి కూడా అంటే ప్రభుత్వంతో మనము వారితోటి కలిసి ప్రజలకి పనికొచ్చే కార్యక్రమాలు
కార్యక్రమాలు ఎలా చేయాలి, ఇట్లా చాలా అంశాలు కూడా మేము చేస్తూ ఉంటాము. ఇప్పుడు మొన్న గవర్నర్ గారిని కలిసి ఒక సౌత్ ఇండియన్ నాన్ గవర్నమెంటల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున రిప్రజెంటేషన్ ఇచ్చాము. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో 30-40 సంవత్సరాల నుంచి తమ కష్టపడుతుంటే ప్రజల కోసం తమ తెలివితేటల్ని, తమ శక్తియుక్తుల్ని, తమ శ్రమని ధారపోస్తూ ప్రజలకి సేవ చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలకి గుర్తింపు కానీ లేదంటే తగిన వారిని భాగస్వామ్యం చేయడం లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఖచ్చితంగా స్వచ్ఛంద సేవా సంస్థలకి తగిన గుర్తింపు, అలానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి ఆ ప్రతినిధులకి సరైన స్థానం కూడా వాళ్ళకి కల్పించి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి, సహకరించే విధంగా స్వచ్ఛంద సేవా సంస్థని ప్రోత్సహించాలని కూడా గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది. ఇకపోతే రెండవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ 4 రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్కి జాతీయ మహిళా అధ్యక్షురాల్లాగా ఉన్నాము. మొన్న గవర్నర్ గారిని జాతీయ అధ్యక్షులు సాయినాథ్ శర్మ గారు అలాగే నేను కలిపి మేమిద్దరము వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఇంతకు ముందు బ్రాహ్మణుడు అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండి భక్తుడి యొక్క కోరికను తను చేసే పాపాలని అంటే తొలగిస్తూ భగవంతుడికి విన్నవించుకుంటూ భక్తుని తరపున మాట్లాడుతూ పూజా కార్యక్రమాలన్నీ చేస్తుండే బ్రాహ్మణుడు. అలాగే ఉద్యోగాలు, బ్రాహ్మణ అంటే ఒక అర్చకుడే కాదు, వివిధ రంగాల్లో కూడా స్థిరపడినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో, కొన్ని సీరియల్స్లో కానీ, సినిమాల్లో కానీ, షార్ట్ ఫిలిమ్స్లో కానీ, లేదంటే వాస్తవంగా ఉద్యోగాలు చేసుకున్నటువంటి ప్లేసెస్లో కూడా, అలాంటి చోట్ల కూడా బ్రాహ్మణుడిని మొన్న చూసాం మన విజయవాడలో. ఒక అర్చకుడి కంట్లో కారం కొట్టి మహిళలు కొంతమంది ఆయన్ని కొట్టారు. అలానే తెలంగాణలో చంపేశారు అర్చకుడిని. ఇలా రోజు రోజు ఒక బ్రాహ్మణుడికి సంబంధించి ఎన్నో రకమైనటువంటి అంటే అంశాలు, వార్తలు బయటకు వస్తున్నాయి. బ్రాహ్మణుల పైన, ఉద్యోగాలు చేసుకునేటువంటి బ్రాహ్మణుల పైన కొన్ని వర్గాల వారు వీరిని మానసికంగా, భౌతికంగా బెదిరిస్తూ మీ ప్రాణాలు తీస్తాము, మిమ్మల్ని కొడతాము, తిడుతూ అంటే బాగా హింసకి గురి చేస్తున్నారు. అందుకని ధర్మాన్ని నడిపించి ధర్మాన్ని పరిరక్షించేటటువంటి బ్రాహ్మణత్వాన్ని కాపాడండి. ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ రోజున అణగారిపోయిన వర్గాల కంటే కూడా ఇంకా నీచమైన, హేయమైన, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పని మేము గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. బ్రాహ్మణ అట్రాసిటీ యాక్ట్ తీసుకొని రావాలని. ఎందుకంటే ఈరోజు నిజంగా బ్రాహ్మణుడు ఒక మైనారిటీ కంటే దారుణం అయిపోయాడు. ఎన్నో ఇబ్బందులు, హింస భౌతికంగా, మానసికంగా ఎదుర్కొంటున్నాడు. కాబట్టి అట్రాసిటీ తీసుకొని రావాలని చెప్పని అడిగాము. అలానే బ్రాహ్మణ కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వము బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ ఇంకా 6 నెలలు అయినా చైర్మన్ లేరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేరు. ఇతర వర్గాల వారికి ఆయా కార్పొరేషన్ ద్వారా కాకుండా జనరల్గా ఇప్పుడు పెన్షన్స్, స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు. కానీ బ్రాహ్మణులకి, కొన్ని రకాల వర్గాల వారికి కార్పొరేషన్ ద్వారా మాత్రమే వృద్ధాప్య పెన్షన్లు, స్కాలర్షిప్స్, మహిళలకి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ కార్పొరేషన్లో పోస్టులో మన డైరెక్టర్స్, చైర్మన్ లేకపోవడం వల్ల, కార్పొరేషన్కి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఎన్నో 2 లక్షల మందికి పైగా బ్రాహ్మణులు ఇప్పటికీ నెలకి పెన్షన్ రాక, వృద్ధులు, విద్యార్థులు, ఉన్నత విద్యకై అంటే విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు సీటు వచ్చినా కూడా వారికి స్కాలర్షిప్ అందక ఎంతో ఇబ్బంది పడి చాలా ఎవరికి చెప్పుకోలేటువంటి బాధపడుతున్నారు. ఈ 2 అంశాల్లో కూడా కార్పొరేషన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి అని కూడా గవర్నర్ గారికి మేము విన్నవించడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా నేను వీటిల పైన ప్రభుత్వానికి సంప్రదిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది.